మనందరికీ తెలిసిన వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయం 10వ వాక్యం అనగానే అందరికీ అర్థమైపోవాలి. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వాక్యంలో ఏముందో మనము ఎక్కువగా ఈ వాక్యాన్ని మనము చదువుకుంటా ఉంటాం. చదువుతున్నాను, మరలా చెప్తున్నా. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని దైవజనుడైనటువంటి యాకోబు ఈ భాగంలో తెలియచేస్తా ఉన్నాడు కదండి. చక్కని మాట. ఈ మాట ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? హృదయాంతర్భాగములో నుండి పెళ్ళుకు వస్తున్న కృతజ్ఞతా స్తుతి ఇది. కృతజ్ఞత అనేది ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఒంటి కర్రతో వెళ్ళాను దేవా, ఒక్కడనే వెళ్ళాను, ఇప్పుడు నన్ను 2 గుంపులుగా నన్ను తీసుకుని వచ్చావు అని కొనియాడుతున్నాడు. హృదయం అంతటి కూడా నింపుకున్నాడు కృతజ్ఞతతో. సూది పట్టే స్థలం కూడా లేదు ఇక. దేవునితో, దేవుని కృతజ్ఞతతో హృదయం అంతా, మనసంతా, అంతరంగమంతా, ఆత్మ నిండా దేనికి చోటు లేదు ఇక. దేవునికి కృతజ్ఞత మాత్రమే. అప్పుడు మాత్రమేనండి దేవుడు చేసిన మేళ్లను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి కృతజ్ఞతా భావం అనేది పెలుపుకు వస్తుంది. సహజంగా మనం లోకంలో వేటినో మనం మన హృదయాల్లో, మనస్సుల్లో నింపుకుంటాం. వాటితోనే వాటిని కూర్చిన ధ్యాసే, ఆలోచనే, ఆలాపనే, తలంపులే మనం గుండెల నిండా నింపుకుంటే, హృదయం నిండా నింపుకుంటే దేవునికి చోటు ఎక్కడైనా ఉంటుందంటారా? ఎక్కడా ఉండదు. అప్పుడు నిజమైన కృతజ్ఞత అనేది ఎక్కడి నుండి వస్తుంది? మన మందిరాలలో కూడుకున్నా, కుటుంబారాధనలో కూడుకున్నా, వ్యక్తిగతంగా మనము దేవుని సన్నిధిలో మోకరిల్లినా నిజమైనటువంటి కృతజ్ఞత ఎక్కడ వస్తుందండి? అది అలవాటు చొప్పున మాత్రమే, ఆచార ప్రకారంగా ఇలా చేయాలి కదా అన్నటువంటి భావనతోనే తప్ప అట్టివారి యందు దేవుడు ఆనందిస్తాడంటారా? అట్టివారి పట్ల దేవునికి సంతోషం కలుగుతుందా? ఎంత మాత్రము కూడా అదుగో. అలాంటి వాళ్ళు దేవా నాకు ఫలానా కావాలి అంటే దేవుడు సహాయం చేస్తాడంటారా? చెవులు మూసుకుంటా, నా కళ్ళు మూసుకుంటా అని మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనలు దేవుని చెవుల్లోకి చొచ్చుకొని వెళితేనే కదా. దేవుడు చెవులు మూసుకుంటే, ఆయన కళ్ళు మూసుకుంటే మన వైపు చూస్తేనే కదా కదండి. కాబట్టి ఈ రాత్రి దేవుడు దైవజనుడైన యాకోబును మన ముందు పెట్టాడు. ఆయన ఎలాంటి మనసు, కృతజ్ఞత హృదయం కలిగి ఈ మాటలు పలుకుతున్నాడు. ఈ దైవజనుడు పలుకుతున్నటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత మన జీవితాల్లో ఏనాడైనా చోటు చేసుకున్న సందర్భాలు మనకు జ్ఞప్తికి వస్తున్నాయంటారా? ఒక్కసారైనా, 2 సార్లైనా ఉన్నాయంటారా? అలా కాదులే పాస్టర్ గారు, నేను రక్షణ పొందిన క్రొత్తలో ఇలాంటి సందర్భాలు కోకొల్లలండి. రాను రాను నా ఆత్మీయ స్థితి చల్లారిపోయింది కాబట్టి అటువంటి సందర్భాలు వెతికినా నాలో కనబట్టలేదు. నా జీవితానికి వచ్చి నేనే సిగ్గుపడుతున్నాను. ఇంతటితో ఈ జీవితానికి పులి స్టాప్ పెట్టాలనుకుంటున్నా. తిరిగి నేను రక్షణ పొందిన ప్రారంభ దినాలలో కొనసాగినట్లుగా అంతకంటే మరి ఎక్కువగా నేను కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానండి. కాబట్టి నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కృప కలిగిన వాడు, వాత్సల్యత అనుదినం కనబరుస్తున్న దేవుడు, అలాంటి మంచి దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టటువంటి అని మనం గనక ఆకాంక్షతో ఉన్నట్లయితే, ప్రియ బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన నమ్మదగిన వాడు గనక తప్పకుండా దర్శిస్తాడు అని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ రాత్రి 2 విషయాలు మన ఎదుట ఈ గ్రంథంలో నుండి ప్రభు పెట్టాయి ఉంటున్నాడు. ఒకటి, ఏదైనా గనక ఉంటే దాన్ని తొలగించుకోవాలని. 2, కృతజ్ఞత కలిగి దైవజనుడి వలె మనము జీవించాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ 2 కూడా ఏంటి అని మనకు అవగాహన కలగాలి అంటే మనం ప్రార్థనా పూర్వకంగా మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ బట్టి ప్రార్థనా పూర్వకంగా ఉన్నట్లయితే ఆత్మదేవుడు మన ఎదుటే ఉన్నాడు. తప్పకుండా అందులో నుండి మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడు అని ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భం మనం ఇంతవరకు చూసాం. అసలు యాకోబు అనేవాడు ఎవరు అంటే అబ్రహాముకు మనవడు, ఇస్సాకు కుమారుడు. అబ్రహాముకు నిండు 100 సంవత్సరాల వయసప్పుడు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. 40 ఏండ్ల వయసు వచ్చేంత వరకు ఇస్సాకు వివాహం జరగల. 40వ ఏట వయసు వచ్చినప్పుడు ఆయనకు వివాహం జరిగింది. వివాహం జరిగిన 20 ఏండ్ల వరకు అంటే 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు సంతానం కలగల. అదే విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దైవజనుడైన ఇస్సాకు ప్రార్థించాడు. దేవుడు ఆ దైవజనుడి మొర్ర ఆలకించాడు, ప్రార్థన ఆలకించి ఆయన భార్య గర్భాన్ని తెరిచాడు. భార్య గర్భాన్ని తెరిచినప్పుడు దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆమెకు గర్భము దాల్చింది. ఆమెకు దినాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు నిండుతూ ఉన్నాయి. అయితే ఒకానొక రోజు అకస్మాత్తుగా తెలియకుండా గర్భములో వేదన అనేది ఆమెకు బయలుదేరింది. అదే విషయాన్ని
గర్భంలో నుండి వేదన బయలుదేరినప్పుడు నేను ఒకప్పుడు సంతానం లేదని, గర్భం లేదని నేను బాధపడ్డాను. కానీ దానికి మించినటువంటి బాధ నా గర్భంలో వేదన మొదలైంది. ఇంతకంటే నేను చావుట మేలు కాదా అంటే ఆమెను ఆ గర్భ వేదన అంతగా బాధిస్తుంది, వేధిస్తూ ఉంది. బిడ్డలు లేరు అనే దానికంటే ఇప్పుడు గర్భద్వారము తెరవబడింది. అయితే ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను. నేను బ్రతుకుట ఎందుకు, నేను చచ్చుట మేలు కాదా అని తలంచిందండి. తలంచి అదే విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించింది. దేవుడు అన్నాడు రెబ్కాతో, మీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. చూసారా దేవుడు ఏమని చెప్తున్నాడు రెబ్కాతో కదండి. ఆమె మనందరికీ తల్లి. రెబ్కా మనందరికీ కూడా ఆత్మీయ తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ గర్భములో ట్విన్స్ ఉన్నారు, కవలలు ఉన్నారు. ఆ గర్భములో 2 జనపదాలు ఉన్నాయి. దేవుడు ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాళ్ళు ఇంకా పుట్టనైనా లేదు, పెరిగి పెద్దవారైనా కాలేదు, మంచి చెడులు చేయనే లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు రోమా పత్రిక 9:12 ద్వారా. ఏమనంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడవును. వాళ్ళు పుట్టారా, పెరిగి పెద్దవారయ్యారా? పెద్దవారైన తర్వాతనే కదా మంచి చెడులు చేసేది. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికను గూర్చి దేవుడు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. ఎవరితో? సూటిగా ఆ తల్లితోనే మాట్లాడుతున్నాడు. మనం ఈ పాస్టర్ దగ్గరికి, ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళనక్కర్లేదండి. మొన్న ఒక ప్రవక్త ఎవరు వచ్చారంట, మరి ఆఫ్రికన్ కంట్రీ నుండి. ఎక్కడికి? హైదరాబాద్. ఇండియాలో హైదరాబాద్కి లాల్ బహదూర్ స్టేడియంకి వస్తే గొప్ప గొప్ప భక్తులు అనుకున్న వాళ్ళందరూ పోయి ఆయన ముందు నిలబడ్డారు. చాలా సిగ్గుచేటు, బాధ, వేదన కదండి కదా. ఒక దైవచనుడు ఆయన ముందు పోయి నిలబడటం ఏంటి అనేది నాకు అంతుపట్టట్లా. నువ్వు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో నీ బలమైన అభిషేకం కావాలా, లేకుంటే నీ భవిష్యత్ ప్రణాళిక, నీ బిడ్డల భవిష్యత్ ప్రణాళిక, నీకు ఇక ముందు ఏం కాబోతుంది, ఈ విషయాలన్నీ కూడా కావాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్న చోటనే, ఉన్న పాటునే నిలువ మోకాళ్ళ మీద ఉండి ప్రభు పాదాల మీద కనుక పడినట్లయితే దేవుని అభిషేకం డైరెక్ట్ గా నీ మీదకి వస్తుంది కదండి. దేవుని బలమైన అభిషేకం. ఈనాటి సేవకులు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, ఎక్కడ చూసినా కానీ కోకొలలో మనుషుల ఎద్దకు పరిగెత్తుతున్నారు కదండి. కానీ దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, మనుషుల్ని నమ్ముకుని వాళ్ళ చెంతకు చేరుతున్నారే కానీ నా పాదాల చెంతకు రావటం లేదు, నా సన్నిధిలో తలవిడి మొర పెట్టడం లేదని దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కదండి. నిశ్చయముగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీ గర్భంలో ట్విన్స్ ఉన్నారు, వాడు పెద్దవాడు చిన్నవానికి పిల్లలు ఇంకా పుట్టనైనా లేదు, బేలైనా కీడైనా చేయలేదని రోమా పత్రిక 9:12 ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు కదండి. అంటే పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారయ్యే కొద్దీ వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళు ఎలాంటి వారిగా పుట్టబోతున్నారో, ఎలాంటి వారిగా పెరగబోతున్నారో ఆ విషయాలను దేవుడు ముందుగానే ప్రవచించాడు. ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అవి ప్రాఫెసై వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తతో ఒక మాట అంటాడు, ఇదిగో ఇర్మియా, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. చూసారు ఆ మాటలు చూద్దామంటారా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయములో మనము చదవగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే, దేవుడు నిన్ను గర్భములో నిన్ను రూపింపబడక మునిపే, పిండముగా తయారవక మునిపే దేవుడు నిన్ను గురించి ఎరిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళదాం. ఒక మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, దేవుని బిడ్డలారా ఒక మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, నేను జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని లేక ఏర్పరచుకుంటుని అంటాడు. చదువుదామా 4వ వచనం నుండి. 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది, అండర్లైన్ చేసుకోండి,
జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యముగా నీవు నేను దేవుని చేత ఈ లోకంలో సృష్టించబడిన వారము. దేవుని సెలవు చొప్పుని మనం ఈ లోకంలోకి వచ్చాం. దేవుని సెలవు చొప్పునే ఈ తరమ వారిని మనల్ని దేవుడు సృష్టించి పుట్టించాడు అనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడే సత్యం ఏంటి అంటే, మనము ఏదైనా ఉన్నట్లయితే, మనకు ఏదైనా అవసరం ఉంటే మనము నేరుగా దేవుని సన్నిధికి రావాలి. అసలు అడుకోనక్కర్లేదండి. నీకు ప్రవచనం కావాలా, దర్శనం కావాలా, లేకుంటే నీ పిల్లల భవిష్యత్తు కావాలా, నీకు ఎలాంటి అవసరత ఉందో నువ్వు అడుకోని అవసరం లేదు కదా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఆయన మన తండ్రి, మనము ఆయన కుమారుడును కుమార్తెలమును. ఆయనే అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటా, మీరు నాకు కుమారుడును కుమార్తెలనై కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు 6:8 మత్తయి సువార్తలో అని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలియునని పరలోక తండ్రికి తెలుసు కదా. అది మనము వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రిని సంతోష పెట్టినట్లయితే మనం అనుకోని అవసరంలా. ఏ టైంకి, ఉదాహరణకి మన పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు, 5 సంవత్సరాలు వచ్చింది, డాడీ నన్ను స్కూల్లో చేర్చు అంటారా? డాడీ నాకు యూనిఫామ్ కొని అంటారా? డాడీ నాకు పెన్సిల్ స్లేట్ కొని అంటారా? లేకుంటే నాకు షూ కొని అంటారా? లేకుంటే నాకు స్కూల్ ఫీజు కట్టంటారా? లేదు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరమో తల్లి తండ్రి సమస్తము ఎరికే. ఆడు అడగక మునిపే వారి అక్కరతలను ఎరిగి తగిన కాలమందు ఆయా కాలంలో అవసరం వచ్చినప్పుడు ఏది ఎప్పుడు అవసరమో అవన్నీ కూడా తీర్చుకుంటూ వెళుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు ఇంకా కొట్టనైనా లేదు, మేలైనా కీడైనను చేయలేదు. రోమా 9:12 ఏమని తెలియజేస్తుంది, ఆమేన్, నీ గర్భంలో ట్విన్స్ ఉన్నారు. దేవుడు ఏం చేశాడని బైబిల్లో ఉందంటే, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని. దేవునికి మహిమ కలుగును గాక కదండి. అయితే నెలలు నిండాయి, సంపూర్ణమయ్యాయి. ప్రసవ కాలం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ ట్విన్స్ ఇద్దరు కూడా ప్రసవ దినాన్న తల్లి గర్భంలో కొట్లాడుకుంటున్నారు. మరెక్కువగా చిన్నవాడు పెద్దవాడితో తల్లి గర్భంలో నుండి కొట్లాడుతున్నాడు. దేని కొరకు అని మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వము కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, వాడు ఇంకా పుట్టి పెరిగి పెద్దవాడు కాలేదు, తల్లి గర్భంలో ఉండగానే జ్యేష్ఠత్వం కావాలి అని కోరుకుంటున్నాడంటే వాడికి ఏమై ఉండాలి? జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఆ విలువ వాడికి ఎరిగి ఉండాలి కదండి. అంతేనా కదా? అవును. అంటే వాడు పెద్దవాడు తల్లి గర్భంలో నుండి మొట్టమొదటిగా బయటకు వచ్చినప్పుడు మంత్రసాన్ని వాడి చేతికి ఎర్రని దారం కట్టింది. అసలు కట్టనక్కర్లేదు. ఎందుకంటే వీడు పెద్దవాడు అని తెలుసుకుంటానికి. వాడు ఒంటి నిండా రోమాలు కలిగిన, అంటే వెంట్రుకలతో పుట్టినటువంటి వాడి వెనక చిన్నవాడు యాకోబు ఏం చేశాడు? అన్న మడిమను పట్టుకొని వాడు చూస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఏమనంటే, వాడి శరీరం అంతా నునుపు కలిగినటువంటిది. వాడేమో రోమాలు కలిగిన వాడు, వీడేమో శరీరం అంతా నున్నటి శరీరం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎట్లయితేమి వాళ్ళు ఈ లోకములో అడుగుపెట్టి వారు పుట్టి పెరుగుతున్నారు, పెద్దవారు అవుతున్నారు. అయితే వాడు పుట్టి పెరిగి పెద్దవారు అవుతూ ఉండగా పెద్దవాడు ఏషావు ఏం చేస్తున్నాడు అంటే, వాడి వృత్తి ఏంటంటే, వాడి పని ఏంటి అంటే అడవిలో వేటాడటం నైపుణ్యత నేర్పరి అయినట్లు బైబిల్ గ్రంథం చెప్తుంది. చిన్నవాడేమో గుడారాలలో నివాసం ఉంటున్నాడు, పెద్దవాడేమో తండ్రి ఇస్సాకు ఏషావును ప్రేమిస్తూ వచ్చాడు, తల్లేమో చిన్నవాడైనటువంటి యాకోబును ప్రేమిస్తూ వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనము చూసినట్లయితే నా బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, అరణ్యంలో వేట మాంసాన్ని వేటాడి తండ్రికి మంచి వంటకం చేసి రుచిగల భోజ్య పదార్థాల్లో ప్రతిరోజు పెడుతున్నాడు కాబట్టి తండ్రి పెద్దవాడిని ఏశావును ప్రేమించాడు కాబట్టి అని ఉంది కదండి. వాడు వేట మాంసమును వేటాడి రుచిగల పంచ పదార్థములను సిద్ధపరిచి తండ్రికి పెడుతూ వచ్చాడు కాబట్టి వాటిని తింటూ కనుక అని బైబిల్లో వాడు తండ్రి ఏశావును ప్రేమిస్తూ వచ్చాడు. చిన్నవాడేమో గుడారాలలో నివాసం ఉంటున్నాడు కనుక తల్లి చిన్నవాడిని ప్రేమిస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక రోజు ఏశావు అరణ్యంలో వేటాడి ఏమీ దొరకలా. అలసిపోయి ఇంటికి వచ్చేసరికి తలగూర వంటకం చేస్తున్నాడు ఎవరో చిన్నవాడు. యాకోబు చిక్కుడుగాయ వంటకాన్ని చేస్తున్నాడు. అలసిపోయిన వాడే ఆకలితో, తమ్ముడు ఆ కలగూర వంటకాన్ని, ఆ ఎర్రగా కనబడుతుంది ఆ చిక్కుడుగాయని నాకు పెట్టువు అని అడిగాడు. అయితే చిన్నవాడు అన్నాడు, వాడి మనసంతా ఎక్కడుంది? వాడి మనసంతా కూడా ఎక్కడుంది? వాడి ఆలోచన అంతా ఎక్కడుందంటే, ఆ జ్యేష్ఠత్వాన్ని నేను ఎలా అయినా కానీ
తీసుకోవాలి. అది వాడి దృష్టికి వేరే లోకం లేదుగా. కాబట్టి నేను నీ జ్యేష్ఠత్వం ఉంది, అది నాకు ఇచ్చేయి, నేను ఈ వంటకాన్ని నీకిస్తాను అంటే వాడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడంటే, తమ్ముడు నేను ఇవాళ రేపో సావబోతున్నా. ఏమంటే ఒక్క పూట కూడు లేకపోతే చస్తాడా? శరీర సంబంధి కదా, శరీర సంబంధి. ఈ శరీర సంబంధులకు వచ్చి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే ఆత్మ సంబంధికి, శరీర సంబంధికి, లోక సంబంధికి వ్యత్యాసం చూపిస్తూ ఎంత చక్కగా ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు మనకు అవగాహన అవుతుంది కదండి. శరీర సంబంధులు ఎప్పుడునూ దేని మీద మనసు ఉంచుతారట? శరీర సంబంధమైన విషయాల మీదనే మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధి దేని మీద మనసు ఉంచుతాడు? ఎప్పుడునూ ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మనసు. చూసారా, భూమి ఆకాశం అంత వ్యత్యాసం వీరికి వారికి కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు? నేను ఇవాళ రేపో చనిపోబోతున్నాను, నాకెందుకు అని చెప్పి అంటే అప్పుడు నాకు ప్రమాణం చేయమంటే వాడు ఏం చేశాడు? తమ్ముడికి ఇదిగో జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తున్నానని ప్రమాణం చేశాడు. వాడు ఇట్లు అమ్మివేశాడంట. ఆత్మ సంబంధమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును వాడు ఏం చేశాడు? అమ్మివేశాడు. అమ్మివేసిన ఏమనుంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఏమని? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏశావు లాంటి వాడు మీలో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి హెబ్రీ సంఘాన్ని మాత్రమే కాదు, ఈనాడు మనల్ని కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట కూటి కొరకు మరి జ్యేష్ఠత్వపు అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను యేసు ప్రభుని అమ్ముకున్నటువంటి యోధా లాంటి వాడు మీలో ఎవడైనా ఉన్నాడేమో, ఏశావు లాంటి ఆత్మ సంబంధమైన వ్యభిచారులు మీలో ఎవడైనా ఉన్నాడేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తాడు కదండి. వాడేమో పరలోకపు హక్కును ఆశీర్వాదాలు ఇస్తుంది. దేవుడు ఎవరిని జ్యేష్ఠుడిగా రాణించాడు ఈ లోకంలోకి? వాళ్ళ భవిష్యత్తు తెలుసు, కానీ వాళ్ళ హృదయంలో ఉండదు, బయటికి రావాలి కదా. వాడు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ దేవుడు వాడిని ప్రేమించి వాడికి జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చినప్పటికీ కూడాను వాడు ఎలా భ్రష్టుడై వ్యభిచారి అయి దాన్ని అమ్ముకుంటాడు దేవునికి ముందుగానే తెలుసు తెలుసు తెలుసు. అయితే వాడిని కడపటి వాడిగా పుట్టించవచ్చు కదా? కాదు కాదు, అలా కాదు. ఈనాటి ఏశావులకి వాడిని మాదిరిగా పెట్టాలని ఈనాడు ఏశావులు ఉన్నారు, ఈనాడు యోధ ఇశ్రాయేలీయులు ఉన్నారు. యేసు ప్రభుతో కలిసి తిన్నారు, తిరిగారు. యేసు ప్రభుని అమ్ముకున్నాడండి. 30 వెండి రూకలకు యేసు ప్రభుని అమ్ముకున్నటువంటి యోధాలు నేటి క్రైస్తవ సంఘాలలో కోకొలలుగా మనకు కనబట్టలేదా? శరీర సంబంధులు కనబట్టలేదా? ఆత్మ సంబంధమైన వ్యభిచారాలు మనకు కనబట్టలేదా? జీవితాన్ని ఒక నిమిషం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే జ్యేష్ఠులకు ఉండే ఆశీర్వాదాలు ఆ చిన్నవాడికి తెలుసు, యాకోబుకు తెలుసు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళేది ఎవరు? పరలోకంలో దేవుని సంఘం, దేవుని సింహాసనం ఎదుట నిలబడేది ఎవరు? దేవుని సింహాసనం మీద కుడి ప్రక్క ఎడం ప్రక్కన కూర్చునేది ఎవరు అని మనం చూసినట్లయితే అంటే జ్యేష్ఠులే. మనం చదువుకుంటూ ఉంటామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనాలు ఏమని చదువుకుంటాము అంటే, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. పరలోకమందు ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నాయంట? జ్యేష్ఠుల సంఘం. దేవుని స్తోత్రం. అక్కడ దైవజనుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే నిజంగా ఆ మాట ఆ ఒక్క మాటే కాదండి, నిజంగా అక్కడ అనేకమైనటువంటి మాటలు పొందుపరిచాడు. చదువుకుందాం 12వ అధ్యాయం 22వ వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 నుండి మనం చదువుకుంటే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల ఎదుకు పరలోకమందు వ్రాయబడి ఉన్న అండర్లైన్ చేసుకోండి, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనము కొనిపోబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ కొనిపోబడుతున్నాం? అక్కడ ఎవరు ఉంటారు? ఆత్మలకు న్యాయాధిపతి అయిన దేవుడు ఉంటాడు, పరిశుద్ధ దేవదూతలు ఉంటారు. అక్కడ జ్యేష్ఠుల సంఘం అనేది అక్కడ ఉంటుంది ప్రియులారా. కాబట్టి నిశ్చయముగా ఆ జ్యేష్ఠుల సంఘం మాత్రమే పరలోకానికి కొనిపోబడతారు, ఎత్తబడతారు, దేవుని సింహాసనం ఎదుట నిలబడతారు, యుగ యుగాలు నూతన యెరూషలేము పట్టణంలో క్రీస్తుతో కలిసి నివాసం ఉంటారు అనే సత్యం ఈ యొక్క యాకోబుకు తెలుసు కదండి. వాడు అమ్మ గర్భంలో నుండి కొట్లాడుతూ వచ్చాడు. ఒరే అన్నా, నీ జ్యేష్ఠత్వం నాకు కావాలరా, నేనే ఈ లోకంలో ముందుగా జ్యేష్ఠుడిగా నేను పుట్టాలరా అని మడిమ పట్టుకొని బయటకు వచ్చాడని నా ఫుట్ నోట్లో బైబిల్లో తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రాలు కదండి. ఎలా వచ్చాడట? ఎలా వచ్చాడు? మడిమను పట్టుకొని. అంటే వాడిని వెనక లాగాలనే కదా, వాడు ముందు పోవాలనే కదా. చూసారా? అది దేవుడు నిజంగా
తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచన తలంపులు, వాళ్ళ చేష్టలు, ప్రవర్తనలు అన్ని కూడా ఎరిగిన వాడై కావాలని కొంతమందిని అలా రప్పిస్తాడు. కడపటేమో వాటి కొరకు వెంపర్లాడుతున్న వాళ్ళని రప్పిస్తాడు కదండి. ఎందుకంటే ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడని 2వ అధ్యాయం యోహాను సువార్త 22-23 వాక్యాల్లో మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని మనం అందరి హృదయములను ఎరిగిన వాడు, అందరి హృదయాలు. వాడికి ఎంత అవకాశం ఇచ్చాడు పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటానికి, దేవుని మహిమగల సింహాసనం ఎదుట నిలబడటానికి, వేవేల మంది పరిశుద్ధులతో కలిసి నూతన యెరూషలేము పట్టణంలో నివాసం ఉండటానికి జ్యేష్ఠుడిగా దేవుడు వాడిని లోకంలో రప్పించినప్పటికీ కూడాను వాడు ఎంత మాత్రము కూడా పర సంబంధమైన వాటి మీద మనస్సు అనేది ఉంచకుండా శరీర సంబంధమైన వాటి మీదనే వాడు దృష్టి మనసు పెట్టి వాటి కొరకై తుచ్చమైన వాటి మీదనే కదండి కదా. చివరికి వాడి జీవితాన్ని సొంతంగా నాశనం చేసుకున్నాడు. వాడి జీవితాన్ని వాడే చేతులారా. పైగా అంటాడు వాడు, నాకెందుకు రా తమ్ముడు, ఇవాళ రేపో చనిపోబోతున్నాను, నాకెందుకు, తీసేసుకో, అవలేలగా ఇచ్చేశాడండి కదా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను ఈనాడు ఎంతమంది తృణప్రాయంగా ఎంచి తృణీకరించి మరి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నా. ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ సంఘాలలో నేటి దినాలలో ఆకాశం క్రింద ఉన్న 470 కోట్ల మంది క్రైస్తవ ప్రజానీకాలలో తూర్పార పడితే కదండి నిజమైన యాకోబులు కొద్దిమంది తేల్తారు కదా. ఏషావు లాంటి వాళ్ళు, యోధ ఇస్కరియోతు లాంటి వాళ్ళు యేసు క్రీస్తుని అమ్ముకునే ఆ గుంపు కోకొల్లలుగా. ఒక మాట ఈ రాత్రి ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే గిద్యోను సంఘాన్ని మన ముందు పెట్టాలని కోరుతున్నాడు. గిద్యోను సంఘం ఎంతమంది చెప్పండి? 32,000 మంది. ఎంతమంది గట్టి ధాన్యం తేలేరు దాంట్లో? కేవలం 300 మంది. 31,700 మంది ఒట్టి పొట్టు తేలారు. చూసారా ఎంత బాధాకరమో కదా. సరే, దాన్ని ప్రక్కన పెడదాం. ఇంకొక విషయం, ఐగుప్తు నుండి ఎంతమంది 20 ఏండ్ల పైబడిన వారు ప్రయాణం కట్టారు? పురుషులు 6,03,550 మంది. ఎంతమంది చేరారు కనానికి? 32,000 ఎక్కడ, 300 మంది ఎక్కడ, 6,03,500 మంది ఎక్కడ, కేవలం 2 ఎక్కడండి? ఎంత విచారకరం. పొట్టు. ఈనాడు 470 కోట్లని మనం అందరం కూడా ఎగిరి పడుతూ ఉన్నాం. కానీ ఈ క్షణంలో యేసయ్య జీవగ్రంథం తీసుకొని కనుక ఆకాశ మండలానికి వచ్చినట్లయితే ఆ 6,03,500 మంది ఈస్టు ఇద్దరు ఆ లెక్కన కంపేరింగ్ చేసినట్లయితే 470 కోట్ల మందిలో ఎంతమంది తేల్తారు? వేల మీద లెక్క పెట్టవచ్చు. రే బిడ్డ, ఆ ఇద్దరిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము వెంట పట్టుకొని వెళ్ళిన 300 మంది కూర్చోంటే కూర్చో, లేమంటే లే, నడు అంటే నడు, ఇదిగో గిద్యోను బాకా పట్టుకొని ఓదండి, నాకు వలే నేను ఓదండి అంటే చూసారా, ఆ 300 మంది వలె మనం ఉండాలని దేవుడు ఈ రాత్రి మనకు ఆకాంక్షిస్తూ ఉంటాడు. వీడేమో ఆత్మ సంబంధమైనవి అమ్ముకొని శరీర సంబంధమైన కేవలం ఒక పూట కూర్చుని కొనుక్కున్నాడు. చిన్నవాడు ఏం చేస్తున్నాడు? యాకోబు. ఏమండి, చిన్నవాడు యాకోబు ఏం చేస్తున్నాడు అంటే, చిన్నవాడు యాకోబు ఏం చేస్తున్నాడు? శరీర సంబంధమైనదేమో అమ్ముకొని ఆత్మ సంబంధమైన దాన్ని కొనుక్కుంటున్నాడు. యేసయ్య నాకు కావాలి, జ్యేష్ఠత్వం నాకు కావాలి, పరలోక సంబంధమైన బ్లెస్సింగ్స్ నాకు కావాలి, నూతన యెరూషలేము పట్టణంలో నేను ఉండాలి. వాడికి ఈ లోకంలో అడుగు పెట్టినప్పటి నుండి కాదండి, తల్లి గర్భంలో నుండి పిండముగా వండినప్పటి నుండే ఒకటే ఆకాంక్ష, వేరే ఆలోచన లేదు. నేను పరలోకానికి చేరాలి, జ్యేష్ఠుల సంఘములో నేను ఉండాలి, క్రీస్తుతో కలిసి నిత్యమైన మహిమకు నేను ఉండాలి అన్నటువంటి ఆకాంక్ష, ఆలోచన తప్ప వాడు ఏ తింటున్నాడు, వాడు ఏ త్రాగుతున్నాడు, వాడికి ఏమీ పట్టటల్లా. బైబిల్లో ఒక చిన్న ఉపమానం ఉందండి. 13వ అధ్యాయం మత్తయి సువార్త అంతా కూడా ఉపమానాల పట్టిక. ఆ పట్టికలో ఏమని వ్రాయబడి ఉందంటే, 13వ అధ్యాయం 44వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన గుప్త నిధులు లేక ధన నిధులతో కదండి, లంకె బిందెలతో పోలి ఉంది. పొలములో దాచబడిన పరలోక రాజ్యం దేనితో పోల్చాడు? పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు అక్కడ ఉపమానాలు చెప్తూ, అక్కడ ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం పోల్చబడి ఉంది. ఒకడు ఏం చేశాడంటే, ఆ పొలంలోకి వెళ్ళాడు, దాచబడిన లంకె బిందెలో ఆ ధనాన్ని కనుగొన్నాడు. వాడి ఇంటికి వచ్చి వాడికి ఏమేమి ఉన్నాయి, పొలం ఉందా, ఇల్లు ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా, అసలు ఏముందో మొత్తాన్ని కూడా అమ్మేసి దాన్ని కొనుక్కున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, ఎంత గొప్ప సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తా వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా
కడవర దినాల్లో ఉంటున్నాం. ప్రభు రాకడ దినాల్లో ఒకప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు అంతగా ప్రవచనాలు వాడు పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పటి కాలం ప్రవచనాలు కేవలం మన కాలంలోనే నెరవేర్పు జరగటానికి అవి ప్రిపరేషన్ అవుతూ ఉన్నాయి, సిద్ధపడుతూ ఉండగా ఈ ప్రవచనాలు మన కాలంలో కనుక జరుగుతూ ఉంటే మన జీవితం లోకాన్ని అపరిమితంగా మనము జురుకుంటూ నిర్లక్ష్యంగా కనుక ఉన్నట్లయితే మన బ్రతుకు ఎక్కడికి పయనం చేస్తుంది. మనము మొన్న ఆదివారం చెప్పుకున్న రీతిగా మనం ఏమనుంది అంటే ప్రభు రాకడ ఎలా ఉంటుందంట, ఆ దినము దొంగ వచ్చినట్లుగా కదండి. లోకాన్ని అపరిమితంగా అనుభవిస్తూ మత్తుల వలె ఉండే వాళ్ళకి ఆ దొంగ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. నిద్ర మత్తుల వల్లే ఉండకంటే లోకాన్ని అపరిమితంగా అనుభవిస్తూ మనసంతా అంటే కేంద్రీకరిస్తే యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి నిశ్చయముగా వాడేం చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పరలోకాన్ని యేసయ్యను అమ్ముకుంటుంటే తుచ్చమైన శరీర కార్యాల కొరకు వీడేం చేస్తున్నాడు, పరలోకాని కొరకు యేసయ్యతో కలిసి నూతన యెరూషలేము పట్టణంలో యుగయుగాలు ఉండటానికి వాడికి ఉన్నదంతా శరీర సంబంధమైనంతా ఇచ్చివేసి దాన్ని కొనుక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదండి దాని భావన. అదే కదా మత్తయి సువార్త 13:44లో పరలోకంలో దాచబడిన ధననిధి అది పొలంలో దాచబడిన ధననిధి పరలోకానికి పోల్చు. వీడు ఇంటికి పోయి తనకు ఉన్నదంతా కూడా ఏం చేశాడంట, అమ్మి వేసి దాన్ని కొనుక్కున్నాడట అండి. అప్ప దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుండగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. సమయం అయిపోవచ్చింది, మనం ముగించుకుందాం. మన ముందు ఇంకా కొద్ది కార్యక్రమం ఉంది, దానిలోకి మనం ప్రవేశించాలి. కాబట్టి నిశ్చయముగా ఇంకో కొద్ది నిమిషాలు మన ముందు ఉంచబడింది. ఈ కొద్ది నిమిషాలలో గనక మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా మనము గనక ఉన్నట్లయితే నూతన సంవత్సరంలోనికి వాటిని మన వెంట మనం కొనిపోయినట్లయితే అవి పండకేసి బోధతో ఉంటాయి. వచ్చే సంవత్సరం అంతా కూడా మన వెంటబడి మనల్ని తరిమి పట్టుకొని మనల్ని గోడకేసి బాధినట్లు అవన్నీ మన జీవితాన్ని చిందరవందర చేస్తాయి, విచ్ఛిన్నం చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. కాబట్టి శరీర కార్యాలను, లోక సంబంధమైన కార్యాలను ఈ రాత్రి కాలం మనము విడిచిపెడదామా? అయితే ఆ దైవచనుడు కొనుక్కొని ఏం చేశాడు, ఆ జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కున్నాడు. వాడేమో అమ్మివేసి తృణీకరించి అట్లు తిని త్రాగి వెళ్ళిపోయాను, దులిపేసుకున్నాడు. అంతే, దులిపేసుకున్నాడు. ఒక్క పూట కోసం దులిపేసుకున్నాడని నా బైబిల్ చెప్తుంది. చివరికి తండ్రి వృద్ధుడయ్యాడు. ఒకరోజు జ్యేష్ఠ కుమారుని పిలిచి, ఏశావుని, కుమారుడా, నేను వృద్ధుడయ్యాను, నా కళ్ళు కూడా మందంగా ఉన్నాయి, నా మరణ దినం ఎప్పుడు నాకు తెలియదు, కాబట్టి నేను నిన్ను చనిపోక ముందు ఆశీర్వదించినట్లు నీవు నా కొరకు వేటాడి ఆ రుచిగల భోజ్య పదార్థాలను సిద్ధపరిచిన ఎదుగుతేమో నేను వాటిని తిని నీ యందు ఆనందించి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఈ మాటలు ఎవరు వింటున్నారు? కిచెన్ లో ఉండి తల్లి వింటుంది, రెబెక్కమ్మ వింటుంది. విని అలా కూడదు, వాడు వెళ్ళిపోగానే ఆ చిన్నవాడు ఆ గుడారంలో ఉండి వాడు అక్కడ నివాసం చేస్తూ ఉంటే వాడిని పిలిచింది, కుమారుడా, నీ తండ్రి నీ అన్నతో ఇలా అంటూ మరి నేను విన్నాను, అది కూడదయ్యా, నీ తండ్రి ఆశీర్వాదాలు మొత్తం నీకే రావాలి, కాబట్టి నువ్వు మందలోకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను పట్టుకొచ్చి వధించి తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వాటిని సిద్ధపరిచి నీకు ఇస్తాను, నీవు నీ తండ్రికి ఇచ్చి నువ్వు నీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తీసుకొని రమ్మని చెప్తుంటే తండ్రి కళ్ళు మందంగా ఉన్నప్పటికీ కూడాను తడివి చూస్తాడు. అన్న శరీరమేమో రోమాలతో కూడింది, నా శరీరం నునుపుగా ఉంది, అప్పుడు నా తండ్రికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను, అప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికంటే కడపట పంచినా భయంకరంగా ఉంటుంది, అది వద్దమ్మా, అట్లా చేయొద్దు అంటే, అలా కూడదు నాయన, నేను నీకు అలా కాకుండా చేస్తాను, ఏదైనా శాపం ఉంటే అది నా మీదకి రానిమో అని చెప్పి పంపిస్తే సరే నేను పోయాడు. 2 మేక పిల్లలను వధించి తీసుకుని వచ్చి తల్లికిస్తే రుచిగల భోజ్య పదార్థాలు సిద్ధపరిచి తెచ్చాడు. వాటిని మంచి వంటకం చేసి ఆ మేక పిల్లల చర్మాలు ఒలిచింది వాడి ఆ మణికట్ల మీద, ఆ చేతుల మీద, ఆ మెడక దగ్గర నునుపుగా ఉన్న స్థలంలో కప్పి తీసుకుని వెళ్ళి ఇయ్యంది. డాడీ లేచి తిను అంటే, నీ పేరేంటి అన్నాడు. నీ జ్యేష్ఠ కుమారుడైనా ఏశావును, దగ్గరకు రా తడివి చూస్తాను అన్నప్పుడు ఆ తడివి చూసినప్పుడు ఆ చేతులు మెడ అంతా కూడా ఏశావుదే, కానీ స్వరం చూడకపోతే యాకోబులాగుంది అని తిన్నాడు. తిని సంతోషించి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఏమని ఆశీర్వదించాడు అంటే, మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం నుండి ఆ క్రింది భాగం అంతా కూడా మీరు చదువుకుంటే ఎలాంటి నీ యొక్క పొలము ఆకాశపు మంచు చేత, నీ భూమి భూసారము చేత నీవు ఆశీర్వదించబడతావు, నీ బంధువర్గం అంతా కూడా నీ చేతికి అప్పగిస్తున్నా, వాళ్ళ మీద నువ్వు ఏలికగా ఉంటావు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆశీర్వదించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత
పెద్దవాడు వచ్చి డాడీ లేచి భోంచేసి నన్ను ఆశీర్వదించు అంటే, నీ పేరేంటి అంటే, నీ జ్యేష్ఠ కుమారునైనా ఏశావుని. ఇంకెక్కడ ఆశీర్వాదాలయ్యా, నీ తమ్ముడు మోసం చేసి నీకు రాకవలసిన ఆశీర్వాదాలు దొంగిలించి తీసుకుని వెళ్ళాడు. నేను నా నోట నుండి వచ్చిన ఆశీర్వాదాలు అవి నిజముగానే పలికినవి, కాబట్టి ఇంకా నా దగ్గర ఏ ఆశీర్వాదము, డాడీ నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమే ఉందా, అది వాడికి ఇచ్చేసావా, నాకు ఒక్క ఆశీర్వాదం లేదా అంటే, లేదు నాయన రా, నా దగ్గర శాపాలు ఉన్నాయి, నిన్ను శపిస్తాను అని చెప్పి, ఆకాశపు మంచు లేక, నీ పొలం భూసారం లేక మొత్తం ఎండిపోతావు, నీ తమ్ముడికి నీవు దాసుడు అవుతావు అని పలికాడు. ఇవన్నీ పలికినప్పుడు వెంటనే కన్నీరు కార్చి ఏడ్చాడు కదండి. ఆశీర్వాదాలు అమ్ముకున్న వాడికి ఎక్కడి నుండి వస్తాయి, వాడి నోటి నుండి వచ్చినాయి, వాడి హృదయం నుండి వచ్చినాయి. అమ్ముకున్నాడు, దేవుడు కావాలని ఇస్తే అమ్ముకుంటే ఇంకెక్కడి నుండి వస్తాయి. కాబట్టి వాడు ఏడ్చి ప్రయోజనం, రొమ్ము కొట్టుకొని ఏడ్చెను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. డాడీ డాడీ అంటే ఇక లేదు. చివరికి నోట్లో కొనుక్కుంటున్నాడు. నేను యాకోబుని చంపుతాను అని వాడి మీద పగబట్టెను అని ఉంది. వాడు నోట్లో కొనుక్కుంటుంటే తల్లిని చిన్నవాడిని పిలిపించి, తల్లిదండ్రులు ఇద్దరు, ఇదిగో నాయనా మీ ఇద్దరిని మేము ఒక్కసారి పోగొట్టుకుంటూ ఎలా, వాడు నేను చంపుతానని పగబట్టి నోట్లో కొనుక్కుంటున్నాడు. కాబట్టి అద్దం రాములో నా అన్నున్నాడు, లాభాన్ దగ్గరకు వెళ్ళి వాడి కోపం తగ్గేంత వరకు నువ్వు వెళ్ళి, నువ్వు అమ్ముకున్నావు, దేవునికి ఇయ్యాలని ఆశీర్వాదాలు వచ్చితే నువ్వు అమ్ముకున్నావు, అమ్ముకొని మళ్ళీ వాడి మీద పగబట్టడం ఎందుకు, వాడిని చంపాలనుకోవటం ఎందుకు, పాపం మీద పాపం కట్టుకుంటానిక. అయితే తల్లిదండ్రులు పిలిచి వాడిని లాభాను దగ్గరికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చిన్నవాడిని ఆశీర్వదించడం ఆశీర్వదించాడు. 4 భార్యలు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఇదిగో ఓ మందలో దుక్కిటెద్దులు, ఓ మేక పిల్లలు, అనేకమైనటువంటి దాసదాసిలో దేవుడు వారికి ఇచ్చిన తర్వాత, నువ్వు తిరిగి నువ్వేం చేయాలో తెలుసా, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు మార్గం అంతట్లో తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు తిరిగి భార్యల్ని, పిల్లల్ని, 12 మంది పిల్లలు అంటే మగ సంతానం, ఒక కుమార్తె 13 మంది సంతానాన్ని వెంట పెట్టుకున్నాడు. దుఃఖటెద్దులు మందలో వెంట పెట్టుకొని తిరిగి ప్రయాణం కట్టాడు తండ్రి ఇంటికి. మార్గ మధ్యలో ఒక్కసారి ఆగాడు. 2 గుంపులు ముందుగా పంపించేశాడు. ఒకసారి ఎబ్బోకు రేవు దగ్గర ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేళ్లు, వెళ్ళేటప్పుడు ఒంటి కర్రతో వెళ్ళాను దేవా, ఇదిగో నన్ను బహుగా ఆశీర్వదించావయ్యా, 2 గుంపులుగా నన్ను రాజేశావా, నేను ఏ పార్టీ వాడిని ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఆయన కృతజ్ఞతతో ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యంలో పలికిన ఆ మాటలు, నేను ఒంటి కర్రతో వెళ్ళాను, 2 గుంపులుగా రాచేశావు, నేను అపాత్రుడనయ్యా, నీవు చేసిన సమస్త మేళ్లకు ఉపకారములకు అపాత్రుడను అని తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డ, నిశ్చయముగా ఈ రాత్రి మన జీవితాలు, దేవుడు నీ జీవితంలో ఎలాంటి మేలైనా చేశాడా? ఎలాంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అమ్ముకున్నావా? భ్రష్టుడిగా మారేవా? లేక ఆత్మ సంబంధమైన వ్యభిచారిగా మారేవా? ఏశావువా లేక యాకోబువా? దేవుడు నీ ఎదుటే నా ఎదుటే నిలబడి, మనందరి ఎదుటే నిలబడి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏశావు లాంటి భ్రష్ట బ్రతుకు కనుక ఉంటే తొలగించుకొని మనం యాకోబు వలె, అంటే యాకోబును ఆశీర్వదించి, నీవు ఆశీర్వదించబడిన వాడివే, ఇక మీదట ఇశ్రాయేలు అని అనబడదు అన్నాడు. మనం ఇశ్రాయేలు వలె మారదామా ఈ రాత్రి? దేవుడిని జీవితంలో ఏమైనా మేలు చేసి ఉంటే రాత్రి ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మనము కృతజ్ఞత కలిగి, దేవుడు చేసిన మేళను మరవకుండా మనము కృతజ్ఞత కలిగి సాక్ష్యం ఇద్దాం.